మన సంస్కృతి, మన సాంప్రదాయాలు ఎప్పటికీ మనతోనే ఉండాలి. భారతదేశపు మహా గ్రంథాలు, కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి. తిలక్. A wide range of LED lights for indoor and outdoor use. GR Lights make India bright. ఉద్ధవుడే అచేతనుడై నలుదిశలా పరికించేను నందకిశోరుని సందేశం గోపికల చేత చిక్కేను మధుర స్మృతిగా మిగిలేను. నీ మీద కృష్ణయ్య తన స్వహస్తాలతో లిఖించాడు. నువ్వెంతటి భాగ్యశాలివో. మా కృష్ణయ్య నీ శరీరాన్ని స్పర్శించాడు. ఈ అభాగ్యురాల్ని నిన్ను కుండలికి హత్తుకొని మా కృష్ణయ్య స్పర్శానందాన్ని నాకు అందించు. సందేశం, మా కృష్ణయ్య సందేశం.
కృష్ణయ్య సందేశం, మా కృష్ణయ్య సందేశం. మా కృష్ణయ్య సందేశం వచ్చింది. ఇంత మొండితనం మీ ఆడవాళ్ళకి తగదు. ఇవ్వండి. చూడండి, లేఖ ఇస్తాం గాని ముందో విషయం చెప్పండి. ఇందులో మా పేర్లు ఎక్కడున్నాయి చెప్పండి. మీకు చదవటం రాదా? మాకే కనుక చదవడం వస్తే మిమ్మల్ని ఎందుకు అడుగుతాం? మేమే చదువుకునే వాళ్ళంగా. సరే, ఇలా చూడండి, ఇవ్వండి. ఇక్కడెవరికి చదవడం రాదు. అందుకే మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం. మీరు మాకు ఉపకారం చేయాలి. దీన్ని చదివి ఎవరెవరి పేర్లు ఎక్కడెక్కడ రాయబడున్నాయో చెప్పాలి. మేము ఆ చోటుని తాకి ఆనందిస్తాం. మీరడిగినట్టే మీకు లేఖను తిరిగి ఇచ్చేస్తాం. ఇవ్వండి. ఇవ్వండి ఇలా. అన్నీ ఇవ్వండి. ఇవ్వండి. ఈ లేఖలో మీ ఎవ్వరి పేర్లు రాసి పెట్టలేదు. అంటే రాధ పేరు కూడా ఇందులో రాయలేదంటున్నారా? లేదు, రాధ పేరు రాయలేదు, ఎవరి పేరు రాయలేదు. లేదు, మీరు అసత్యం పలుకుతున్నారు. అలా ఎన్నటికీ జరగదు. లేఖలో మా పేర్లు తప్పకుండా ఉంటాయి. కృష్ణయ్య మమ్మల్ని ఎన్నటికీ మర్చిపోడు, మాకు బాగా తెలుసు. ఒకసారి నదికి వెళ్ళొస్తుంటే కృష్ణయ్య మా కుండలు పగలగొట్టాడు. తప్పక అతనికి ఈ విషయం గుర్తుండుంటుంది. అతను ఒకసారి మా ఇంట్లో వెన్న దొంగిలించాడు. అది కూడా మర్చిపోయాడా? అవన్నీ చిన్ననాటి విషయాలు. అతనితో పాటు మేము యమునా తీరంలో కూర్చొని వేడుగానూ ఆలకించేవాళ్ళం. తప్పక ఆ విషయం లేఖలో రాసే ఉంటాడు. చెప్పండి ఉద్ధవుల వారు, దయచేసి చెప్పండి. మా అందరి గురించి ఈ లేఖలో ఏం రాశాడు? మా జ్ఞాపకాలు తరచుగా తనకొస్తుంటాయని రాశాడు కదూ. చెప్పండి, చెప్పండి. మా గురించి ఏం రాశాడు? చెప్పండి, ఏం రాశాడు? మా గురించి ఏం రాశాడు? చెప్పండి, ఏం రాశాడు? చెప్పండి. చెప్తాను 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 ఉండండి. అరే, కాస్త ఓర్పు వహించండి. కాస్త ఓర్పు వహించండి. చెప్తానంటున్నాను కదా, చెప్తాను. శాంతించండి, కాస్త శాంతించండి. అరే, ఏమిటిది? అరే, చెప్తానంటున్నాను కదా, కాస్త ఓర్పు వహించండి. చెప్తాను. అతనికి మేం గుర్తున్నావా లేదా? ఎందుకే ఎందుకే అతని కోసం ఏడుస్తావు? అతనికి మనం గుర్తుండుంటే ఒక్కసారైనా మన కోసం వచ్చేవాడు కదా. అతనికి తీరికెక్కడుంటుంది? అక్కడెవరో కుబ్జ ఉందటగా, ఆమెతో ఎక్కువగా గడుపుతూ ఉంటాడా? చాలే, ఒక కుబ్జనే ఏముంది? అతనక్కడ రాకుమారుడు. అతని కంటి ముందు వేలాది యువతులు కనిపిస్తూ ఉంటారు. ఈ పిచ్చి గోపికల జ్ఞాపకం అతనికి ఎందుకుంటుంది? రాధ పేరే అతనికి జ్ఞాపకం లేదు. ఇక మాలాంటి వాళ్ళు ఏ జ్ఞాపకం ఉంటాం? మాట్లాడరే, అతను మా వద్దకు మిమ్మల్ని ఎందుకు పంపాడో, ఏ సందేశం ఇచ్చి పంపాడో చెప్పండి. చెప్పండి. మాట్లాడరే, కృష్ణయ్య మిమ్మల్ని ఎందుకు పంపాడో, ఏ సందేశం ఇచ్చి పంపాడో చెప్పండి. చెప్పండి. కృష్ణయ్య ఎప్పుడు వస్తాడు? అతను వాగ్దానం చేసి వెళ్ళాడు. మధురలో తన కర్తవ్యం పూర్తి కాగానే తిరిగి వస్తానని. ఇప్పటి వరకు పూర్తి కాలేదా తన కర్తవ్య పాలన? చెప్పండి. కర్తవ్యం కంసుణ్ణి సంహరించినప్పుడే పూర్తయిందిగా, అవునా? కర్తవ్యం పూర్తయిందిగా, ఇంకా అక్కడ ఏం చేస్తున్నాడు? రావచ్చుగా. అతను రాడే. నీకా మాత్రం తెలియదా? ఆ కుబ్జ కృష్ణయ్యను విడిచిపెడితేనే కదా మన దగ్గరకు వస్తాడు. అయితే ఈ లేఖ ఎందుకు పంపాడు? ఇది మనందరి కన్నీళ్లు తుడవడానికే అయ్యుంటుంది.
ఈ లేఖలో ఏం రాసుంటాడో నాకు బాగా తెలుసు. ప్రతినిత్యం మీరు నాకు బాగా గుర్తొస్తున్నారు. మాకిక్కడ కర్తవ్య పాలనలో తీరిక లేదు, వీలు చూసుకొని వస్తాను అని. అంతేనా? మా దగ్గరికి రానని అతను ఎంత మాత్రం అనలేడు. ఉద్ధవుల వారు, దయచేసి తెలియజేయండి, అతను రాననే రాశాడా? నిజంగా రాశాడా? అదొక్కటే కాదు, ఇంకెప్పుడు అక్కడికి రాను, ఇక మీద మమ్మల్ని మీరంతా మర్చిపోండి రాశారు. అలాగే రాశాడా మా కృష్ణయ్య? నేనెప్పటికీ రాను, నన్ను మర్చిపోండి అని. అవును, వారు రాసింది అదే. నిజమే వచ్చిస్తున్నారా? లేక మమ్మల్ని పరీక్షించడానికి మీరు ఈ విధంగా అసత్యం పలుకుతున్నారా ఉద్ధవుల వారు? భగవానుడైన శ్రీకృష్ణుని మీద ప్రమాణం చేస్తున్నాను, నేను చెప్పింది అక్షరాల నిజం. ఈ లేఖలో మీరందరూ నిజంగానే వారిని మర్చిపోమని రాశారు. ఒకవేళ ఈ లేఖలో అదే రాసుంటే తమరు ఈ లేఖను మా దగ్గరికి ఎందుకు తీసుకొచ్చారో చెప్పండి. ఇది సహించరానిది, ప్రజభూమికి అవమానం. ఈ లేఖను తునాతునకలు చేసేయాలి. ఇవ్వండి, ఇవ్వండి. అరే, ఏమిటి మీరు చేసేది? అరే ఆగండి, ఏమిటిది? ఏమిటిది అంటున్నాను మిమ్మల్ని. ఏమిటి వెరి చేష్టలు? ఏమిటిది బుద్ధి లేకుండా? అరే ఏమిటిది? ఏమిటి మీరు చేసిన పని? ఇవ్వండి ఇలా, ఇవ్వండి, ఇవ్వండి ఇలా. మీరు చేసిన తప్పేమిటో మీకు తెలుసా? మీరు చించిన ఈ లేఖ స్వయంగా పరబ్రహ్మ తన స్వహస్తాలతో లిఖించినది. ఇది గూఢ జ్ఞానం. దీని అన్వేషణలో మునులు ఋషులు అనేక సంవత్సరాలుగా తపస్సు చేస్తున్నారు. అలాంటి జ్ఞానాన్ని ఈనాడు తునాతునకలు గావించారు. ఆహా, అంతటి గొప్ప జ్ఞానమైతే దీనిని మునివర్యుల వద్దకు తీసుకువెళ్ళవలసింది. మాలాంటి చదువురాని గోపికల చెంతకెందుకు తీసుకొచ్చారు ఉద్ధవుల వారు? చెప్పండి. ఎందుక? మీ అందరి మేలు కోసం. ఏ శారీరక మోహభావనను మీరందరూ ప్రేమ ప్రేమ అని పలవరిస్తున్నారో ఆ ప్రేమని అగాధం నుంచి మిమ్మల్ని పైకి లాగటానికి భగవానుడు శ్రీకృష్ణుడు తన స్వహస్తాలతో మీకు ఈ లేఖ రాసి పంపించారు. ఇందులో వారేం రాశారో తెలుసా? ఏ సుందర శరీరాన్ని చూసి మీరందరూ ప్రేమిస్తున్నారో ఆ శరీరం అశాశ్వతమైంది, ఒకనాటికి అది నశించిపోయేది. అందువల్ల ఈ మోహబంధాలను తెంచుకోండి. అందరూ మా యొక్క అవినాశి రూపాన్ని ధ్యానించండి. అది నిర్వికారమైంది, నిరాకారమైంది. మీ యొక్క హృదయాలు నా రూపం మీద ప్రేమలో పడి పిచ్చివైపోతున్నాయి. అలాంటి మీ హృదయాలను నా యొక్క ఈశ్వర రూప సాధనలో లగ్నం చేయండి. అందువల్ల మీ అందరి దుఃఖాలు తొలగి మేలు జరుగుతుందని రాశారు. మా మేలు గురించి మాట్లాడుతున్నారు కదూ? అవును. తమరి ఉద్దేశం ఏమిటి?
మేము మా మనసుని కృష్ణయ్య నుంచి దూరం చేసుకొని తమరనే ఈశ్వరుని యందు లగ్నం చేయాలి. అదే కదా చెప్తున్నారు. అవును. చూడండి, మా దగ్గర ఉంది ఒకటే మనసు. అది మా కృష్ణయ్యతో మధురలోనే ఉంది. మరి మా వద్ద మరో మనసు లేదుగా తమరనే ఆ ఈశ్వరుని ఆరాధించడానికి. ఉద్ధవుల వారు, ముందు మీరో విషయం చెప్పండి. తమరనే ఆ ఈశ్వరుడు ఎక్కడుంటాడు? అతని కళ్ళు కూడా మా కృష్ణయ్య కళ్ళ వలె సుందరంగా మనోహరంగా ఉంటాయా? మా కృష్ణయ్య చేతుల్లో ఉండే ఆ మృదుత్వం, ఆ స్పర్శలో ఉండే వెచ్చదనం ఆ ఈశ్వరుల్లో ఉంటాయా చెప్పండి. అతడు మమ్మల్ని ఆలింగనం చేసుకోగలడా? లేదు, చేసుకోడు. అతనికి హస్తాలు లేవు, నేత్రాలు లేవు, ఆలింగనం చేసుకోలేడు. అతడు పరబ్రహ్మ, పరమేశ్వరుడు, నిరాకారుడు, అవినాశుడు, అచంచలుడు. అతడు పాదాలతో నడవడు, ఎక్కడికి రాడు, ఎక్కడికి వెళ్ళడు. అతడు అన్ని సమయాల్లో, అన్ని ప్రదేశాల్లో సర్వవ్యాప్తమై ఉంటాడు. జన్మించటం ఉండదు, మరణించటమూ ఉండదు. భూత, భవిష్య, వర్తమానాలతో అతనికి పని లేదు. అతను ఎక్కడికి రాలేడు, ఎక్కడికి వెళ్ళలేడు అంటున్నారు. మరి అతనితో మా కలయిక ఎలా జరుగుతుంది? అతనికి చేతులు లేకుంటే ఎలా స్పృశించగలడు? కళ్ళు లేకుంటే మమ్మల్ని ఎలా చూడగలడు? అలా చూడలేని వాడైతే అతనికి మా ఈ సుందర స్వరూపాలతో ఏమిటి ప్రయోజనం? మా ఈ అలంకరణ ఎవరి కోసం చెప్పండి. వద్దండి, మాకిలాంటి వ్యర్థ భగవానుడు అక్కర్లేదు. ఈ వ్యర్థవచనాలు అక్కర్లేదు. ఉద్ధవుల వారు, మాకో విషయం తెలియాలి. కృష్ణయ్య తమతో ఏదో సందేశం పంపించాడు కదా, ఏ ఉద్దేశంతో పంపించాడో? ఆ సందేశంలో మీరు నన్ను ప్రేమించకండి, మర్చిపోండి అని రాసుంటే తప్పకుండా అతను పిచ్చివాడైపోయి ఉండాలి. చూడు, అతను పిచ్చివాడైపోయినా మన ప్రేమని మాత్రం మర్చిపోలేడు. మ్మ్. వాస్తవానికి ఈ మధురవాసులు మోసం చేయడంలో మహాప్రవీణులు. మొదట అక్రూరుడొచ్చాడు. ఏం చేశాడో తెలియదు కానీ ఏదో మాయ చేసి మా కృష్ణయ్యని మా నుంచి దూరం చేశాడు. ఇప్పుడేమో ఉద్ధవుల వారు వచ్చారు సందేశం తీసుకొని, కృష్ణయ్యని మర్చిపోండి అంటూ. వద్దండి, వద్దు. దయచేసి మాకు అన్యాయం చేయకండి. ఒకవేళ కృష్ణయ్య తమతో ఈ సందేశమే పంపించుంటే మళ్ళీ దీన్ని పట్టుకెళ్లి అతనికి అప్పగించండి. తనకిష్టమైతే ఆ ఈశ్వరుని తనే ధ్యానించుకుంటాడు. మా భక్తి మార్గానికి మాత్రం మీరడ్డు రాకండి. మేము అసలే దుఃఖ సాగరంలో మునిగి ఉన్నాం. మీరింత కఠినోపదేశాలు చేసి ఇంకా దుఃఖాన్ని పెంచకండి. దుఃఖాన్ని పెంచటానికి కాదు, మీ దుఃఖాన్ని దూరం చేయటానికి ఈ సందేశాన్ని పంపించారు. చూడండి, ప్రేమ అనేది మోహం యొక్క బంధం. ఈ మోహం అనే బంధంలో పడ్డవారు దుఃఖాన్నే పొందుతారు. కనుక మీరందరూ ఈ యొక్క మాయ అనే అంధకారంలో నుంచి జ్ఞాన ప్రకాశంలో ప్రవేశించండి. అక్కడ విరహ వేదనలుండవు, సంగమ సౌఖ్యాలుండవు. కేవలం పరమానందం, పరమానందమే కలుగుతుంది. సంగమ సౌఖ్యాలు, విరహ వేదనలు ఉండవా? అటువంటి జీవితం జీవించి ఏమిటి లాభం? జీవితం యొక్క అసలైన పరమార్థం పరబ్రహ్మ పరమాత్మను పొందటం. ప్రేమను పొందలేని వాళ్ళు పరమాత్మను పొంది మాత్రం ఏం చేసుకుంటారు? పరమాత్మను పొందగలిగిన వారు
పరమశాంతిని పొందగలుగుతారు. అది మీ యొక్క వేదన్ని దూరం చేస్తుంది. అయ్యో నా ప్రియుడు దూరం అయ్యాడు, అయ్యో నాకు ప్రమాణం చేసి వెళ్ళాడు, అయ్యో నేను ఈ విరహాన్ని తాళలేకున్నాను లాంటివి మీ నుంచి దూరం అవుతాయి. అసత్యపు దుఃఖాలు, విరహాల వేదనలు మాయమై మనశ్శాంతి కలుగుతుంది. అంత శాంతి కలుగుతుందా? ఆ అదో శవానికి కలిగే శాంతి, అదో శవానికి కలిగే శాంతి, అదో శవానికి కలిగే శాంతి, అదో శవానికి కలిగే శాంతి. ఉద్ధవుల వారు, విరహ వేదనలో ఉండే ఆనందాన్ని తమరేనాడైనా అనుభవించారా? వేదనలో ఆనందమా? ఆ వేదనలో ఆనందం ఉంది, పరమానందం ఉంది. తమకు ఆ విషయం బోధపడాలంటే ఎవరినైనా ప్రేమించాలి. తమరెప్పుడైనా ఎవరినైనా ప్రేమించారా? ప్రేమ అనే భావనలో చిక్కుకోవటం మూర్ఖుల లక్షణం. జ్ఞానులు ఈ బంధాల్లో పడరు. అంటే జ్ఞానులా తమరు? ప్రేమ జ్ఞానం లేని వాళ్ళు జ్ఞానులెలా అవుతారు? ముందు ప్రేమించండి, ప్రేమ వేదనను అనుభవించండి. అప్పుడే తమరు గ్రహించగలుగుతారు ప్రేమ వేదనలో ఎంతటి ఆనందం ఉందో. అప్పుడే తమరు జ్ఞాన సంపూర్ణులు. అప్పటి వరకు తమరు అసంపూర్ణ జ్ఞానులు. తమరు అసంపూర్ణ జ్ఞానులు. తమరు అసంపూర్ణ జ్ఞానులు. తెలిసి తెలియని జ్ఞానంతో నా బోధలు చేయకు మాకు. తెలిసి తెలియని జ్ఞానంతో నా బోధలు చేయకు మాకు. ప్రేమ మహత్తు తెలియాలంటే ప్రేమిస్తేనే తెలిసేను. ప్రేమ మహత్తు తెలియాలంటే ప్రేమిస్తేనే తెలిసే. ప్రేమకు భాషే లేదయ్యా.
మహత్యం తెలపాలని ఉద్ధవుని వెంటగొని గోపికలాతని నడిపించారే రాధ చెంతకు. మీరు పదండి. అదిగో చక్కని ఆరాధ, అలదిగో చక్కని ఆరాధ. ఆ లీలా కృష్ణుని అమర ప్రేమకై నిరతం వేచెను కాదా. ఆ లీలా కృష్ణుని అమర ప్రేమకై నిరతం వేచెను కాదా. ఉద్ధవా వందనమర్పించు, ఉద్ధవా వందనమర్పించు. ఇక ధర్మార్థ కామ మోక్షాలన్నీ నీకు ప్రాప్తించు. ఇక ధర్మార్థ కామ మోక్షాలన్నీ నీకు ప్రాప్తించు. చూడు రాధా, వీరు కృష్ణయ్య సందేశం తీసుకొచ్చారట. రాధా, విన్నావా లేదా? వీరు కృష్ణయ్య సందేశం తీసుకొచ్చారట. కృష్ణయ్య సందేశమా? తను వస్తున్నాడన్న సందేశమేగా. ఎప్పుడొస్తున్నాడు? రాధా, వస్తున్నాడన్న సందేశం కాదు, కృష్ణయ్యని మర్చిపోవాలన్న సందేశం. వీరు మనకి యోగ జ్ఞానం తపోజ్ఞానం నేర్పడానికి వచ్చారు. దానివల్ల మేలు కలుగుతుందట. మేలు కలుగుతుందా? తపము జ్ఞానములతో మనకు మేలు కలుగుతుందా? ఎవరు చెప్పారు ఈ మాట? మాకు మేలు కలగడం తపయోగాలతో కాదో, కేవలం సంగమం వలన కలుగుతుంది. సంగమం వలన. కృష్ణయ్యతో సంగమం, పరిపూర్ణ సంగమం. మా ఇరువురిలో భేదమన్నదే ఉండరాదో. అప్పుడు కృష్ణయ్యే రాధగా, రాధే కృష్ణుడిగా ఉండాలి. మనసారా మేము దీనినే యోగంగా భావిస్తాం. ఇదే మా ప్రేమ యోగం. వేరే ఏవైనా యోగాలను మీరు మాకు నేర్పడానికి వచ్చుంటే వాటితో మాకు అవసరం లేదు. మిమ్మల్ని పంపిన వారికి ఇది తెలియచేయండి. మరెవరైనా భక్తులుంటే ఈ సందేశాన్ని వారికి అందివ్వమనండి. మాకు కావలసింది తన దర్శనమే కానీ ఈ సందేశాలు కావు. మాకు మరే అభిష్టాలు లేవు. మాకు మా ప్రేమ యోగము తప్ప మరే యోగము అవసరం లేదు. మీరంటున్న ఈ ప్రేమయోగం
దుఃఖభాజనం వేదనాపూరితం. భగవాను నన్ను కేవలం దీన్ని ఉపదేశించడానికే పంపించారు. దీనివల్లే తమకు ప్రేమ వేదన నుంచి విముక్తి లభిస్తుంది. ప్రేమ వేదన నుండి విముక్తి కలిగించడానికి వచ్చారా తమరు? అవును. మేము ఎప్పుడడిగా మాకు విముక్తి కావాలని? ఈ వేదన నుండి విముక్తి ఎవరికి కావాలి? ఎవరికి కావాలి మీ విముక్తి? ఈ మాటలు వినటానికి బాగుంటాయి, కానీ యోగిని యొక్క ధ్యేయం వేదన పొందటం కాదు, ఆనందాన్ని పొందటం. కావచ్చు, కానీ మానవులందరూ ఒకే మార్గంలో ఆనందాన్ని అందుకోలేరు కదా. ఎవరికి ఏ మార్గంలో ఆనందం కలుగుతుందన్నది వారి మనోభావాలను అనుసరించి ఉంటుంది. ఆనందానుభూతులు మనోభావాలను బట్టే ఉండొచ్చు, కానీ ఒక్కటి మాత్రం నిశ్చయం, వేదనలో ఆనందం ఉందనలేరు. అనగలరు? ఆ వేదనలో ఆనందం ఉందని అనగలరు? వేదనలో ఆనందం పొందే ఆ వెర్రివాళ్ళెవరు? ఒక మాత, ఒక ప్రేమికురాలు. మాత ప్రేమికురాల బోధపట్టం లేదు. చూడండి, బిడ్డకు జన్మనిస్తున్నప్పుడు ఏ స్త్రీ అయినా సహించరాని వేదన అనుభవిస్తుంది. అయినప్పటికీ బిడ్డకు జన్మనివ్వడంలో మాతకు ఎంత ఆనందం ఉంది. ఈ సృష్టిలోని ప్రతి స్త్రీ ఆ అనుభూతి కోసం ఉవ్విళ్ళూరుతుంటుంది. ఇదే స్థితి ప్రేమికురాలిది కూడా. జీవితంలో ప్రేమ యొక్క అనుభూతి కలిగితే చాలు, ఆమె అధరాలలోని ప్రేమరసాన్ని ఆస్వాదించగలిగితే ఈ సృష్టిలో ఆమెకు మరి ఏ ఆనందంతోనూ అవసరం లేదు. అదే నేను చెబుతున్నది కూడా. అధరాల ఆస్వాదన క్షణభంగురం అయింది, ఆ తర్వాత జీవితాంతం ఏడిపిస్తుంది విరహ వేదన. దీనికి విరుగుడేమిటి? ఎందుకు మాటిమాటికి విరహం అంటున్నారో? విరహం ఎక్కడుంది? విరహం అన్నది శరీరాలకే వర్తిస్తుంది, అంతేగాని ప్రేమికుల మనస్సులలో విరహం ఉండదు. వారు ప్రతి క్షణం ఒకరితో ఒకరు కలిసే ఉంటారు. ఇవన్నీ కల్పనల మాటలు. అజ్ఞాన మానవులు ఈ విధమైన బూటకపు కల్పనల్లో తమను తాము ఇరికించుకొని తమను తాము మోసగించుకుంటున్నారు. ప్రేమికుల మాటలు కల్పనలా? ఎంత మాట అన్నారో! ప్రేమికుల మాటలో పరమ సత్యాలు. నేను చెప్పాను కదా, ప్రేమికులు ప్రతి క్షణం ఒకరితో ఒకరు కలిసి ఉంటారని. అది ఎవరూ కాదనలేరు.
కానీ ఆ సత్యం అనేది కనిపించనిది, కేవలం ఆత్మాశ్రయమైంది. అందుకే నేను దాన్ని కల్పన అన్నాను. తమరు చూడదలుచుకున్నారా? అయితే చూడండి, మా కృష్ణయ్య మా చెంత ఉన్నాడో లేడో. పరంధామ, ఏమిటి లీల? తమరిక్కడికి ఎందుకు వచ్చారు? ఉద్ధవాగ్రజ, మేం తమతో వచించాంగా మేం కేవలం ప్రేమకే వశలం అవుతామని. మా ప్రీతములు మా సాన్నిధ్యాన్ని కోరుకుంటే తప్పక వారి చెంతకొస్తాం. వాస్తవానికి మేం ప్రతి చోట ఉన్నాం, గోచరించం అంతే. అంధకారంలో ఉంచబడ్డ వస్తువు ఉనికి ఎప్పుడూ గోచరించదు. దీపం వెలుగులోనే ఆ వస్తువు ఉనికి గోచరిస్తుంది. ఆ ప్రకారమే ఎవరైనా మమ్ము చూడదలుచుకుంటే కేవలం ప్రేమ, భక్తి అనే దీపాలను వెలిగించాలి. అప్పుడే మేము వారికి గోచరిస్తాం. ఇదే పరమ సత్యం ఉద్ధవాగ్రజ, ఇదే పరమ జ్ఞానం కూడా. సాక్షాత్తు ఆ ప్రేమమూర్తిని ఉద్ధవుడే దర్శించేను, భ్రమ తొలిగేను అతనికి, జ్ఞానోదయమే కలిగేను, జ్ఞానోదయమే కలిగేను. రాధాకృష్ణుల గాంచినంతనే అహమంత వీడేను, ప్రేమంటే తెలిసేను.
ఏది నిజమో ఏది కలయో తెలియక సందిగ్ధుడయ్యేను. నిజమైన ఆ ప్రేమ కనుగొనగానే నిజమైన ఆ ప్రేమ కనుగొనగానే సంపూర్ణ జ్ఞానము ఉద్ధవుడే పొందేను. ఆరాధ చెంత కృష్ణుని చూడగా భక్తి ప్రేమల మహిమే తెలిసేను. హృదయాంతరంగాల ప్రేమే నిండగా ఉద్ధవుడే హరి చరణాల వాలేను. Krishna